గారు వచ్చారు. ఫస్ట్ పితాని బాలకృష్ణ గారు నన్ను చాలామంది మన పార్టీ తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ నేను అందరిలాగా మీరు వస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పను, సీట్ ఇస్తానని చెప్పను, ఇష్టపడండి జనసేన కంటే ఆయన ఆలోచించి ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చి మీకు ఇష్టం పని చేస్తాను వచ్చిన తర్వాత ఆయన తిరిగి జాయిన్ అవ్వడానికి వస్తే ఆయన పడ్డ వైసీపీలో ఆయన అవమానపరిచిన విధానం పోనీ ఆయన సంఘం తరపు నుంచి నాయకులందరూ వెళ్తే వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు ఆయన నిజంగా ఖర్చు పెట్టి ఆయన చేత ఖర్చు పెట్టించి పాదయాత్రలు ఖర్చు ఒక నిమిషం అరవద్దు నేను అరవలేకపోతున్నాను మీరు అరవలేకపోతుంది ప్లీజ్ మీ అరుపులు ఎక్కువ కూర్చున్నాను. ఇది మన కష్టానికి ఆయన వైసీపీకి పాపం మొత్తం ఊడిగం చేస్తే ఆయన గుర్తించకుండా వదిలేశారు. నేను ఆయన బాధ కళ్ళల్లో కన్నీళ్ళని చూసి బాబు ఆగమ్మా ప్లీజ్ అమ్మా ఆగదు బాబు తమ్ముడు అరవద్దు అరే వినలేకపోతున్నాను అరుపులు ప్లీజ్. ఎందుకంటే ఒక వ్యక్తి చేత ఊడిగం చేయించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి మీరు చూడండి, ఈయన క్లాసిక్ ఉదాహరణ. ఊడిగం చేయించేసి డబ్బు వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉంటాయి ఈయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మైన్ వ్యాపారాలు చేస్తారు ఈయన ఏమన్నా. అరే చిన్న కష్టమో నష్టమో ఇది చిన్నపాటి డబ్బులు వస్తే అది ఏదో నాయకుడు అవ్వాలి, ప్రజలకి సేవ చేయాలన్న ఆకాంక్ష ఆయన ముందుకొస్తే ఆయన్ని ఊడిగం చేయించేసి రూపాయికి రూపాయి ఖర్చు పెట్టించేసి మళ్ళీ గాలి కుదిలేసే నాయకుడు జగన్మోహన్ గారు. అలాంటి నాయకుడు ఎక్కడికి వెళ్ళకపోతే తెలుగుదేశంకి వెళ్ళగలరా? జనసేన అండగా వచ్చి జనసేన చేర్చుకుంది. అందుకే జనరల్ బాడీని జనరల్గా డిసైడ్ చేసినా కానీ నేను రికమెండ్ చేసి జనరల్ బాడీకి ఒకే ఒక వ్యక్తి మన పితాని బాలకృష్ణ గారిని రికమెండ్ చేశాను. దేనికి అంటే జనరల్గా ఏమంటారు, పవన్ కళ్యాణ్ కాపు కదా అందుకని సెట్టిబల్జీలు పాడదా అంటారు. అరే నాకు కులం లేదురా తండ్రి అని చెప్తే ఎవడు మాట. అసలు అయినా సెట్టిబల్జీలకి కాపులకి గొడవలు ఎందుకున్నా నాకు అర్థం కాదు. ఎవరో ఎక్కడో కొట్టుకుంటే ఆ గొడవలు మొత్తం ఊరంతా పట్టుకొస్తారా మీరు? నేను ఒకటే కోరుకున్నా, మరి నేనేం చెప్పాలి? నాకు కులం లేదన్నా మీరు నాకు కులం అంట కడతారు, సంతోషం, నేను కాదనలేని దాన్ని. అందుకే నేనేం చెప్పాలి? నేను చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే సెట్టిబల్జీలని పవన్ కళ్యాణ్ అండగా తీసుకున్నాడు. ఎందుకంటే నాకు కుల మతం ప్రాంతం స్థాయి దాటిన వాడిని. నా కులమా నా మతమా లేదా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు అడుగు అడగండి. పితాని బాలకృష్ణ గారు ఏం ఖర్చు పెట్టారు అడగండి, మన కోసం లేదు. ఆయన దెబ్బతింటే ఆయన చేయూతనిచ్చిన ఆయనకు అండగా ఉన్నాం. అలాంటి పితాని బాలకృష్ణ గారిని ముమ్మిడివరం నుంచి బలమైన మెజారిటీతో గెలిపిస్తే మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటాం.